అమ్మ మిమ్మల్ని హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు మళ్ళీ? అంటే వీళ్ళకి భయమేమో నాయన. నేను కూడా వచ్చినానంటే ఇంకా అది భక్తికి శక్తి పెరుగుతుంది కదా ఇంకా. ఆ, అది వీళ్ళకి అర్థం కాదు ఏం చెప్పనా. ఆ, వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఒక మాధవీలత మేడం 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 ఒక మాధవీలతని అరెస్ట్ చేసిండ్రు వీళ్ళు ఇంట్లో. అవును. వచ్చినప్పుడే వర్షంలో బస్తీ స్త్రీలు మాధవీలత కలిసి ధర్నా చేసిండ్రు. ఆ దినమే 15 మంది మాధవీలతలు తయారయ్యిందయ్యా. ఆ 15 మాధవీలతలు ఇంకొక మాధవీలతని అరెస్ట్ చేసిండ్రు ఈ రోజు. అవును. కానీ మిగతా మిగతా భక్తి మాధవీలతలు పోయి బోనం ఎక్కించిండ్రు కదా. అవును. సో మాధవీలత మనిషి కాదు, మాధవీలత ఉద్యమం, మాధవీలత న్యాయం, మాధవీలత ఒక ఆలోచన, మాధవీలత ఒక శక్తి. ఇది దౌర్జన్య పరిపాలన అనుకోవచ్చా ఏం సాధించిండ్రు? మౌనం ఆపలేకపోయింది. మేడం? ఇది దౌర్జన్య పరిపాలన అనుకోవచ్చా? ఎట్లా? రాక్షస పరిపాలన, స్వార్థ పరిపాలన, ప్రయోజన పరిపాలన. 13 ఎకరాలు తింటున్నారు కదా ల్యాండ్ మాఫియాలు. 80 గజాలు ఏమొచ్చినాయా నీకు? మేము ఆపలేము, టీఆర్ఎస్ ఆపలేకపోయినా తింటుంటే కాంగ్రెస్ ని ఆపలేము తీరని. ఎందుకంటే నేను చెప్పేసిన అయ్యా రేవంత్ రెడ్డి గారు తల ఉంచుతున్నా, నేను తల ఉంచుతున్నా నీకు మీరైతే. కానీ భక్తి ప్రజల ఆశ, శక్తి, ధైర్యము అమ్మవారి తల్లి. ఆమెని కూలగొట్టి ఏం సాధించుకుంటావు? ఇంత పొట్ల బ్యాచ్, ఇది పొట్టి పెట్టుకుని పోయే బ్యాచ్రా వీళ్ళు. అంటే ఓట్ల కోసం పొట్లు పెట్టుకుంటారా మీరు? అన్యాయం కాదా ఇది? అన్యాయం కాదా? నన్ను బోనం ఎత్తనీకుండానే ఆపినవు నువ్వు.